ఓకే. మీరింత ఫిట్‌గా ఉండడానికి సో డైట్ ఏమైనా ఫాలో అవుతారా? లేకపోతే ఏది పడితే అది తినేస్తారా? నేను ఫాలో అవుతాను, అది వినట్లేదు. కొంచెం టెంప్టింగ్ ఐటెమ్స్ అనేది అక్కడ ఉన్నప్పుడు వి కాంట్ కంట్రోల్ కదా! I don't try to control a lot, Andy. I feel like um, if your body is craving something, it is craving something. యాహ్! So just give it, and you have to believe that whatever is going inside is doing good for you. Of course, there are days when I have to look a certain way, or I have to, I have to wear a dress that needs to look fit. సో అప్పుడు కొంచెం ప్లాన్ చేసి ఒక 3 days ముందు సింపుల్ హోమ్ ఫుడ్ తింటాను. నాట్ మోర్ దెన్ దాట్ అండి. ఓకే. బట్ ఎక్కువ చేయను. సో బట్ యూ ఆర్ వెరీ ఫిట్ అండ్ మీ ఇన్‌స్టాగ్రామ్స్ అన్నీ పోస్ట్స్ అన్నీ చూస్తూ ఉంటాం కదా! సో యూ ఆర్ డూయింగ్ ఎవ్రీ డే రెగ్యులర్ యాక్టివిటీస్ కైండ్ ఆఫ్ థింగ్. ఏదైనా డిఫరెంట్ థింగ్స్ అనేది కూడా చేస్తూ యాక్టివ్‌గా ఉండడం వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. సో పీపుల్ ఆల్సో లైకింగ్. అందుకే మీ లైక్స్ అంటే ఫాలోవర్స్ అనేది కూడా పెరుగుతూ వెళ్ళిపోతున్నారు. పెరుగుతుంది. ఎస్, వెరీ క్లోజ్ టు మిలియన్. యెస్. ఫైనలీ లైక్ ఎంత టైం పడింది, బట్ ఐ హ్యాడ్ టు రియలైజ్ దట్ నేను కూడా దానికి వర్క్ చేయాలి. ఐ కాంట్ జస్ట్ పోస్ట్ ఎనీథింగ్. ఐ హ్యావ్ టు పోస్ట్ వాట్ పీపుల్ లైక్ అండ్ వాట్ ఐ లైక్. మధ్యలో ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి అని. కానీ ఏంటంటే వేరే యాక్టర్స్ కానీ యాక్ట్రెసెస్ ప్రొఫైల్స్ మీ ప్రొఫైల్స్ కంపేర్ చేసుకుంటే సో సంథింగ్ ఇస్ క్రియేటివ్. ఆ క్రియేటివిటీ అనేది కూడా మీ దగ్గర ఎక్కువగా అనిపిస్తుంది రీల్స్లో కానీ అలాగా. ఎందుకంటే ఐ రియలైజ్ దట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఏదైనా నేను చేయాలంటే నాకు నచ్చాలి. సో ఐ ఫౌండ్ అ వే టు లైక్ సోషల్ మీడియా ఆర్ మేక్ వీడియోస్ దట్ ఐ లైక్ ఆల్సో అండ్ పీపుల్ ఆల్సో లైక్. ఓకే. సో అండ్ ఆల్రెడీ మీరైతే ఆ సీక్రెట్ ఏంటో కూడా రివీల్ చేశారు రిలీజ్ అవ్వకముందే. యు ఆర్ ఎ ర్యాపర్ అండ్ కొరియోగ్రాఫర్ అండ్ కొరియోగ్రాఫ్ చేశారు. సారీ వన్స్. అండ్ ఆ సీక్రెట్ అనేది కూడా మాకు అక్కడ రివీల్ చేయొచ్చా వద్దా అని చెప్పేసి ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మరీ చెప్పారు. సో యు ఆర్ ఎ ర్యాపర్, కొరియోగ్రాఫర్ అండ్ యాజ్ ఎ లిరిక్ రైటర్. ఇలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యాజ్ ఎ డాన్సర్గా చూసాము, యాక్ట్రెస్గా చూసాము, షార్ట్ ఫిలిమ్స్ కానీ అన్నీ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దిస్ ఈస్ ద రీజన్ ఐ డూ తక్కువ ఫిల్మ్స్ అండి. అలా అనిపిస్తుంది నాకు. బికాస్ ఐ మీన్ టు సో మెనీ థింగ్స్. ఐ హ్యావ్ అ లైఫ్ బిఫోర్ యాక్టింగ్. I continued that life even through my career. Okay. And నాకేంటంటే ఏదో కొత్తగా నేర్చుకోవాలి, ఏదో కొత్తగా చేయాలి. ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే నాకు ఇష్టం లేదు. సో when I met friends who are rappers and I hang out with them, ఆటోమేటిక్లీ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది కదా. సో పోయిటరీ నాకు చాలా చిన్నప్పటి నుంచి ఇష్టం. సో రాసుకుంటాను, బట్ బీట్కి పెట్టి అది మేకింగ్ సెన్స్ టు ద. సో ర్యాప్ అంటే రిథమ్ అండ్ పోయట్రీ. సో మీకు తెలుసు. సో when I put my poetry to a beat, to a rhythm, is when it happened magically. నాకు తెలియకుండా అది వచ్చేసింది. సో మీరు ఈ ఐడియా తీసుకొని వచ్చినప్పుడు రితీష్ గారు కానీ మన చెర్రీ గారు కానీ సో వాళ్ళు ఎలా ఓకే చేశారు? యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే చెర్రీ గారికి చెప్పకుండా చేసాం ఫస్ట్. ఇది పెద్ద స్కామ్ తెలుసా? ఓకే. ఏమైందంటే రితేష్కి వినిపించాను అండ్ హీ లైక్డ్ ఇట్. సో మళ్ళీ లిరిక్స్ని చేంజ్ చేసి రాశాను, రికార్డ్ చేసి నేనే రికార్డ్ చేశాను, నా ఫ్రెండ్స్తో రికార్డ్ చేశాను. ఒక శాంపుల్ బీట్స్తో పెట్టి మనం స్పీకర్లో పెట్టి ఒకరోజు షూట్లో రితేష్ సెడ్ ఐ హ్యావ్ 1 hour. ఓకే. ఐ కెన్ గివ్ యూ 1 hour. ఇట్ స్పీకర్ ఉంది, డిఓపి గారు ఉన్నారు సురేష్, ఏడీ టీమ్ ఉన్నారు, కాస్ట్యూమ్స్ ఉంది, ఇక్కడ నువ్వు చేసుకో ఇప్పుడు. ఓకే. 1 hour ఉంది నీ దగ్గర. సునీల్ గారు ఉన్నారు, సత్యన్న ఉన్నారు, సింహ ఉన్నారు. సో ఫుల్ నా మీద వచ్చేసింది ఆ 1 hour. సో ఒక సెట్లో ఒక కారిడోర్ ఇచ్చారు అంతే. అండ్ దే గేవ్ మీ ఫ్యూ దిస్ థింగ్ అండ్ దే సెడ్ యువర్ విష్ నౌ, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అని చెప్పేసి and I took. ఓకే. this is my strength. అండ్ ఈ ర్యాప్ సాంగ్లో సో ఇప్పుడు పాడమని చెప్పాలని అనిపిస్తూ ఉంది. సో మీరు ఇప్పుడు పాడతారా, ర్యాప్ చేస్తారా? చేయొచ్చు. 2 daysలో రిలీజ్ అనుకుంటా. యా ప్లీజ్. యా ఇట్స్ ఓకే, స్మాల్. లాస్ట్ పారా ఓకే పర్లేదు.
యా अब खड़के सोचे हम तो अटके, ड्रामा नको मम्मी बोले तुम जैसों से बच के, आगे पीछे बातों में तुम भागे क्यों फिर सच से, बातें लगे कीचड़ बच यू पैक इट अप लाइक मड केक, ड्रामा नको मामा ड्रामा नको गिन गिन के ले तू नामा, ड्रामा नको मामा बेगानी पार्टी में अब्दुल्ला दीवाना, ड्रामा नको मामा गुट गु करे कबूतर कौवा खाने जा रहा खाना, ड्रामा नको मामा सीधा मुंह रख लेके कई को भाई उल्टे कामा. వా చూసారా, ఓన్లీ నేను చప్పట్లు కొట్టడమే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చప్పట్లు కొట్టేస్తుంటే ఇట్ వాస్ ఫీలింగ్ వెరీ వెరీ నైస్. అండ్ థియేటర్లో అయితే ఖచ్చితంగా ఈలలు ఉంటాయి, గోలలు కూడా ఉంటాయి అన్నమాట. సో కమింగ్ టు ద మన మూవీ విషయానికి వస్తే, సో ఇందులో పిక్చరైజేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా, అంటే నార్మల్ మూవీకి, నార్మల్గా థ్రిల్లర్ మూవీకి ఈ మూవీకి ఆ డిఫరెన్షియేట్ అనేది కూడా చేస్తుంది. కమింగ్ టు ద విజువల్స్ వైజ్, సురేష్ గారు చాలా డిఫరెన్స్ అనేది కూడా చూపించారు. సో ఆయన గురించి హ్యావ్ టు సే సమ్ వర్డ్స్. He's too good, and he's too good. Immediate, like not just with Ritesh, but నేను పని చేస్తున్నప్పుడు కూడా he's all the time in sync అండి. ఓకే. And not just మీరు ఏదైనా చెప్తే అలా కాదు, he will bring his own elements, his own visual, and of course a DOP అది మినిమం అది, బట్ ఒక DOP కూడా ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలంటే అది మామూలు కాదు. అంటే రితేష్ హ్యాస్ బ్రాట్ టుగెదర్ ఆల్ లైక్ మైండెడ్ పీపుల్, అందరూ సేమ్ పేజ్లో ఉంటారు. అండ్ whenever something is not working out, you'll see Suresh garu like getting little frustrated, but the shot will come out fantastic. Yeah, perfect. Why his lighting is really good. Yeah, lighting అంటే లైటింగ్ మీద నాలెడ్జ్ ఉంటేనే DOP ద ఫార్వర్డ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఏంటంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, సో వేరే మూవీస్తో కంపేర్ చేసుకుంటే వీఆర్ సీయింగ్ ద డిఫరెంట్ ఫరియా ఇన్ దిస్ మూవీ, గ్లామరస్ వైజ్ కానీ, యువర్ లుక్స్ వైజ్ కానీ, దట్ వాస్ అమేజింగ్. సో అందుకే అడిగాను అనమాట. సో గ్లామర్ డోస్ ఏమో కొంచెం పెంచినట్టు అనిపిస్తుంది. ఐ మీన్ అంటే క్యారెక్టర్ అలాంటిదా? ఇట్ డిపెండ్స్ కదా, స్టోరీకి మారుస్తుంది. బట్ నేర్చుకుంటూనే ఉంటాను అండి ఈ ఇండస్ట్రీలో, ఎలా ఇంకా సస్టైన్ అవ్వాలి, గ్రో అవ్వాలి, ఇంకా ఎలా గ్రూమ్ చేయాలి యునో సెల్ఫ్ని. సో యా, గ్రోత్ ఐ గెస్. యా. అండ్ మీరు ఇందులో పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేశారు. అంటే ఈజ్ ఏ హీ టీమ్. మనము బయట అయితే షీ టీమ్స్ వింటుంటాం, కానీ ఈ హీ టీమ్ ఏంటి అసలు? హీ టీమ్ అంటే హై ఎమర్జెన్సీ టీమ్. సో కిడ్నాప్స్, మర్డర్స్, ఏదైనా సడన్గా అర్జెంట్గా యూనో అటెన్షన్ కావాలంటే హీ టీమ్ వచ్చేస్తారు. ఓకే. సో దొంగతనాల్ని తెలుగులో ఏమంటారో తెలుసా? ఏమంటారు అంటే ఇంకో దొంగ తస్కరించుట. యా, బయట అందరూ అదే యూస్ చేస్తున్నారు తెలుసా. ఆఫ్టర్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత సత్య గారు ఏ టోన్లో అయితే చెప్పారో, సేమ్ ఇప్పుడు మీతో కాంబినేషన్లో సత్య గారు అదే చెప్పారు అన్నమాట. సో పీపుల్ ఇస్ ఎంజాయింగ్ ఎ లాట్ అనమాట దాని గురించి. అండ్ ఇందులో మెయిన్గా మత్తు వదలరా ఫస్ట్ పార్ట్లో అయితే బాగా నచ్చిన సీన్, ఇంకొక సీన్ ఉంది. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఫ్యాన్స్. ఆ సీరియల్ సీన్ ఐడియా ఉందా? అవును, ఓరి నా కొడక అని చెప్పేసి. అది చాలా ఫనీ అండి. అది ఎలా అసలు, అది ఏం సంబంధం లేదు దానికి దీనికి, స్టోరీకి ఏం సంబంధం. బట్ ఇన్పుట్ ప్లగిన్ చేశారు అండ్ ప్యారలీ జరుగుతుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ అది సెకండ్ పార్ట్లో కూడా ఉంది. సెకండ్ పార్ట్లో అది కూడా టీజర్ లాస్ట్లో వేసేటప్పుడు అరే ఇది ఉంది అని చెప్పేసి, ద కామెంట్స్లో కూడా చూస్తే, సో సత్యాన్న ఫ్యాన్స్ అసెంబుల్ కండి, సో ఫరియా ఫ్యాన్స్ అసెంబుల్ అవ్వండి, ఇలాంటివన్నీ మనం వింటున్నాము. కాకపోతే ఈ సీరియల్ ఫ్యాన్స్ ఎవరు అసెంబుల్ అవ్వండి, సీరియల్ ఫ్యాన్స్ అసెంబుల్ అవ్వండి అనేటప్పటికి దట్ వాస్ వెరీ నైస్. అండ్ ఇందులో ఎలా ఉండబోతుంది ఆ సీరియల్ది? మీరు ఎక్స్పెక్ట్ చేయరండి. ఓకే. అది చాలా ఫన్నీ అండి. అది చాలా ఫన్నీగా ఉండబోతుంది, చాలా రిలేటబుల్ టు యాక్చువల్ సీరియల్స్. ఓకే. అండ్ యూ హ్యావ్ టు సే అబౌట్ సునీల్ గారితో యాక్ట్ చేశారు. సో హౌ ఇస్ యువర్ ఫీలింగ్? ఆయన ముందు నేను ఎక్కువ మాట్లాడాను. నేను జస్ట్ అవును సార్, కాదు సార్, అవును సార్. బట్ ఆయన చాలా కూల్ అండి, చాలా కూల్. నేను షూట్ చేస్తున్నప్పుడు, అంటే ఆ సిచ్యువేషన్ చెప్పాను కదా, అంటే 1 hour ఇచ్చారు అని. సో ఫస్ట్ సునీల్ సార్తోనే స్టార్ట్ చేసాం. ర్యాప్ సాంగ్. ఫస్ట్ డే ఆఫ్ షూట్ వాజ్ విత్ హిమ్. And Simha Satya were in some other
they were getting ready or something, and I had time with Sunil Sunil sir. garu. And Sunil sir is a fabulous dancer. ఓకే He is a next level freestyle dancer. In his time, he had learned and he practiced popping and waving and all of this, right? యా That vibe is still the same. I told him, sir, you don't listen to anyone. You just listen to music and you freestyle. ఓకే You give me shots that you want to give. You give me steps that you want to give. ఓకే And we were sitting near the monitor and our minds are blowing like, this is the music video. He Okay. is the music video. And then we also choreographed simple steps and together we did. యా I was like, sorted, dude. My dream is like, సూపర్ yeah, coming true. He's amazing. ఓకే అండ్ He was just like so enthusiastic. He's like, we'll shoot one more day. We'll Okay. do more, he'll say. దట్స్ నైస్ ఏంటంటే థియేటర్లో చూడడానికి వీఆర్ వెయిటింగ్ దట్ సాంగ్ అండ్ ఏంటంటే మీరు క్యామియోస్ కూడా చేశారు సో విత్ ప్రభాస్ గారు ఇన్ కల్కి సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది చాలా బాగుంది అండి. I think somewhere I manifested it. అనుకుంటా. Okay. But of course, Nagi, super grateful to Nagi that he always thinks of me to like incorporate something. We'll call Faria, we'll ask her to, somehow bring her in. I love it, absolutely love it. I would do it again and again whenever, 10 years down the line, 15 years down the line, anywhere, anytime. Yeah. But Kalki anta పెద్ద hit, and what a beautiful world he has created. I hope that they have like 3-4 more parts, like 6 parts to it, and continue it, and just it should get better and better. ఎస్ అండ్ ఫైనలీ సో మత్తు వదలరా 2 ఎలా ఉండబోతుంది మన ఫైనల్గా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నాం ఫుల్ రోలర్ కోస్టర్ రైడ్ ఉండిపోతుంది, అండ్ ఫుల్ ఎక్సైటింగ్గా ఉండిపోతుంది. You're going to love it. The humor, the comedy, the thrill is going to be super exciting. So see you all in the theaters. ఓకే సో సెప్టెంబర్ 13th September థియేటర్స్లో మనం 13th. చూడబోతున్నాం అనమాట Yes. ఓకే థ్యాంక్ యూ సో మచ్ Thank ఫరియా you. సో గైస్ అదనమాట మత్తు వదలరా 2 హీరోయిన్ అయిన ఫరియా అబ్దుల్లా ఎంత చక్కగా సో తన సాంగ్ కానీ ఇలా బోల్డ్ ఎన్ని సర్ప్రైజెస్ అనేది కూడా థియేటర్లో చూడాలి, అది కూడా సెప్టెంబర్ 13th అని కూడా అంటున్నారు. సో గైస్ ఇది వాళ్ళ ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూతో కలుద్దాం. అంతకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.